సిరియా అనేది పేరుకు ఒక దేశం, కానీ అక్కడ నడిచే ఎన్ని తీవ్రవాద సంస్థలే. ఓ పక్కన హిజ్బుల్లా వాళ్ళు ఉంటారు, హౌతీ వాళ్ళు ఉంటారు, ఇదంతా. అందుకనే కదా సిరియా నుంచి మొన్న అమెరికా వాళ్ళ మీద దాడి చేస్తే అమెరికా వెళ్ళి సిరియా వాళ్ళ మీద దాడి చేసి వచ్చింది. అది సిరియా ప్రభుత్వం మీద కాదు, సిరియాలో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థల మీద. అక్కడ ప్రభుత్వం చేతిలో అదుపు అంటే ప్రభుత్వం చేతిలో అదుపాజ్ఞలు ఏమి ఉండవు, తీవ్రవాద సంస్థలు ఎవరిష్టం వచ్చినట్టు. కానీ ప్రభుత్వం ఎంతో కొంత చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఒక డెమోక్రటిక్ ఫోర్స్ అంటే ఒక సైన్యాన్ని ఏర్పడింది, మహిళలతో కూడిన సైన్యం. అక్కడే ఐఎస్ఐఎస్ స్థావరం కూడా సిరియాలోనే ఉంటుంది. తాజాగా ఐఎస్ఐఎస్ స్థావరాల మీద వాళ్ళ మహిళా ఫోర్సు దాడి చేసి దాదాపుగా 70 మంది మహిళల్ని బయటికి తీసుకొచ్చారు. ఎవరు వాళ్ళు? 12 ఏళ్ళు 14 ఏళ్ళు ఉన్నప్పుడు తీసుకెళ్ళిపోయి కిడ్నాప్ చేసిను లేదా ప్రేమ పేరుతో వల వేసుకున్నటువంటి వాళ్ళు అక్కడికి తీసుకురాబడి ఆ రోజు నుండి వాళ్ళ మత ప్రకారం అయితే వ్యభిచార నిషేధం ముస్లిం సామాజిక వర్గంలో కూడా, అట్లాగే మత ప్రకారం అయితే కనుక మహిళల్ని హింసించడం నిషేధం. కానీ వాళ్ళ ధర్మానికి విరుద్ధంగా వీళ్ళని అక్కడ సెక్స్ బానిసలు అంటే ఎవరైతే ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఐఎస్ఐఎస్ తరపున పాల్పడతారో వాళ్ళకి ఈ అమ్మాయిలు సెక్స్ సుఖాన్ని అందించాలి. అది ఒకడికి కాదు, ఎంతమంది అయితే అంతమందికి. వీడి బయట అరాచకాలు చేసి వచ్చే ఎదవలందరికీ రాగానే అమ్మాయిల్ని సప్లై చేయడం, ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. అట్లాగా దశాబ్దాల తరబడి అక్కడ బంధించబడినటువంటి అమ్మాయిలు 14 సంవత్సరాల నుండి, అంటే బంధించబడ్డం అంటే వాళ్ళకి బయటికి వెళ్ళడానికి దారి ఏం తెలియదు, వాళ్ళ లోపల ఉండాలి, తినచ్చు తిరగచ్చు. బట్ ఆ లోపల ఉన్నప్పుడు మళ్ళీ బురకా ధరించాలి, హిజాబ్ ధరించాలి, బయటికి కనబడకూడదు. అబ్బాయిని ఆ గదిలోకి పంపించినప్పుడు వాడికి సర్వసుఖాలు అందించాలి. అట్లాంటి సుమారు 70 మంది అమ్మాయిల్ని రక్షించినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి ఎలాంటి మూర్ఖమైనటువంటి సమాజంలో మనం ఉన్నామో అర్థం చేసుకోవచ్చు.